నీతి మిమ్మల్ని కాచి కాపాడుతుంది, తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఒక భూస్వామి ఎలాంటోడంటే నేనే తెలివి కలవాడిని, నేనే జ్ఞానవంతుడిని హేళన చేస్తూ ఉంటాడట. ఒకరోజు పనిలో కొందరి చేత పని చేపిస్తూ ఉన్నాడు పొలంలో. ఇంతలో ఒకడు నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకొని, వినాలా, నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకొని నేరుగా తీసుకొచ్చి ఆ భూస్వామి చేతికి ఇస్తాడు. ఏముందిరా బుట్టలో అంటాడు ఆ భూస్వామి. బుట్ట తీసుకొచ్చినటువంటి అతను ఏమంటాడంటే, అయ్యా ఈ బుట్టలో ఏముందో తెలుసా అని చెవిలోకి వచ్చి, ఆ భూస్వామి చెవిలోకి వచ్చి, కోడి కూర, ఒక సీసా నిండా ద్రాక్షారసం ఉందయ్యా, నీకోసం జాగ్రత్తగా తీసుకొని వచ్చాను అని చెప్తాడు. ఇక సంతోషించినటువంటి భూస్వామి ఏం చేస్తాడంటే, చాలురా ఈ రోజుకి మనోడు నన్ను ఏదో చేశాడు అని చెప్పేసి ఆ పొలంలో పని చేస్తూ ఉంటారు కదా మన లాంటివాడు ఒకడు, చైతన్య లాంటివాడు, ఒరేయ్ రారా ఎర్రోడా రా, ఏందయ్య గారు, రేయ్ ఈ బుట్ట తీసుకొని ఇంటికాడి అమ్మగారికి జాగ్రత్త రో, రేయ్ జాగ్రత్త, ఎక్కడన్నా తీస్తావేమో తీబాక, దాంట్లో ఒక పిట్ట, దాంట్లో ఒక సీసా నిండా విషం ఉంది, జాగ్రత్త, నీ ఇష్టం, తీసి మాత్రం చూడబాక, తీస్తే పిట్ట వెళ్ళిపోద్ది, జాగ్రత్త, అది కింద పడిందంటే విషం, జాగ్రత్త, నీ ఇష్టం అన్నాడు. అని చెప్పేసి ఆ బుట్టని కుర్రాడు ఆ బుట్టని ఎత్తి మీద పెట్టుకొని కొంత దూరం వెళ్తాడు. ఈ లోపల ఏందయ్యా ఆ పక్కన ఉంటారుగా కొంతమంది ఆయన ఫ్రెండ్స్, దాంట్లో అంత మంచి ఆహారం ఉంటే వాడికి ఎందుకు అట్ట చెప్పామంటే, భలే ఓడివే, అట్ట చెప్పకపోతే వాడు మధ్యలో తీసుకుపోయి ఓపెన్ చేసి తినేయుడు, నేను చూడు ఎంత తెలివిగా చెప్పాను, ఇప్పుడు వాడు భయంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాడు, నా తెలివి అలాంటిది అనుకున్నావు అన్నాడంటే. వీడికంటే దేశం ముదురు ఉన్నట్టుంది వెళ్ళినోడు మనోడు. వీడెళ్ళి ఆ బుట్టని ఇప్పదీశాడు, సగం దూరం పోయి, ఏముందరు అసలు ఈ బుట్టలో, మా ఊడు మామూలోడు కాదు, మహాజ్ఞానీయుడు, వీడు అబద్ధం చెప్పాడు నాకు అని చెప్పేసి ఏముందో చూద్దామని సగం దూరంలో చెట్టు కింద కూర్చొని బొట్టెప్పు తీస్తే గుమ్మగుమ్మలాడుతుంది కోడి కూర, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. అబ్బా అని చెప్పేసి ఇక నోరూరిపోయి తట్టుకోలేక శుభ్రంగా లాగిచ్చేసాడు అంతే. ఇక దాహం వేసింది కదా, ఏముందని చూసి సీసా తీసే లోపల ఆ సీసా బుడ్డిలో ద్రాక్షారసం తీయగా మాధురంగా, అబ్బా చాలు నాయన ఈ రోజుకి ఇంకనని చెప్పేసి కొట్టని దాగేశాడు. ఇక తిన్నాడు కదా ఎండజామున మనోడు, అప్పుడు దాకా పని చేశాడు, ఇక ఎండజామున పోయి తిన్నాడు కదా, మత్తుగా నిద్ర వచ్చింది. హల్లెలూయా. వీడు చక్కగా వండుకొని నిద్రపోయాడు ఆ చెట్టు కింద. సాయంత్రం పని అయిపోతా ఉంది, యజమానుడు ఆలోచన అంతా ఆడే ఉంది, ఆ బుట్ట మీదే ఉంది, ఆ భూస్వామికి ఇంటికి పోవాలా బుట్ట ఓపెన్ చేయాలని వెళ్ళాడు. అందరికంటే ముందు వెళ్ళిపోయి, ఏమే ఆ బుట్ట ఏదే అన్నాడు. బుట్టేందయ్యా, బుట్ట పంపించానుగా, బుట్ట రాలేదు, ఏమీ రాలేదు, అయితే బుట్ట ఎటు పోయింది అని చెప్పేసి మళ్ళీ వస్తే వాడు పనిలో కూడా లేడు. ఎక్కడికి పోయాడు రా, నీడు దారిన వెలిగితే ఆ చెట్టు కింద వండుకో అన్నాడు గమ్ముగా. ఒరేయ్ లేయిరా, ఏందిరా ఏడ వండుకున్నావా, బొట్టేదిరా ఏందిరా అంటే, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు తప్పు చేశాను, నన్ను క్షమించండి అయ్యగారు తప్పు చేశాను అని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఏం తప్పు చేసావు ఏందిరా, ముందు బొట్టేదిరా అన్నాడు. బొట్టేదిరా స్వామి అంటే, అయ్యగారు మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమన్నారా, అసలు మీ మాటలంటేనే మాకు భయం అయ్యగారు, ఆ భయంతో ఆ బుట్టను తీసుకొని వస్తావునన్నా వణుకుతా టపుక్కున ఒక కాలు తగిలి రాయి తగిలి కాలు మెలికిబడి కింద పడిపోయినాయి గారు, బుట్ట మూత లేచిపోయింది, పెట్టె ఎగిరిపోయింది, పెట్టె ఎగిరిపోయింది అయ్యగారు అని అన్నాడు. హల్లెలూయా. టప్పున కింద పడిపోయాను ఆ భయంలో, ఆ మూత ఎగిరిపోయిందయ్యా. మూత ఎప్పుడైతే ఎగిరిపోయిందో పిట్ట ఎగిరిపోయిందయ్యా. పిట్ట ఎగిరిపోగానే గుండెలు బాదుకొని, మీకు అన్యాయం చేశాను,
ఇలాంటి పాపం చేసిన వాడిని ఇక బ్రతకూడదని, చచ్చిపోవాలని ఎతికితే నువ్వు చెప్పావు ఈ సీసాలో ఇసం ఉందని. ఆ ఇసం దాగి చచ్చిపోదాం అనుకున్నా, ఇసం దాగాను, ఎందుకనో చచ్చిపోలేదయ్యా. హల్లెలూయా. చచ్చిపోయినా నన్ను పడిపోయి ఉన్నానయ్యా, నువ్వు వచ్చి లేపింది నాకు తెలియదు, నేను బతికొన్నానని అని అన్నాడంట. హల్లెలూయా. ఏమండే ఇక ఆ భూస్వామికి అర్థం కావట్లే, జుట్టు బీక్కొట్టాడు ఈడు. నేను అనుకుంటే నాకంటే దేశముదురు ఉన్నట్టుందే, నేనేదో వీడికి ఏదో బురిడి మాటలు చెప్పిరే, ఆ బుట్టలో పిట్టుంది, ఆ సీసాలో ఇసం ఉంది, జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తే వీడు నాకే టోపీ పెట్టాడని ఇక ఏం మాట్లాడలే. అంతే కదా, నిజమే అనుకొని గమ్ముకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒక మనుష్యుడు ఏం చేయాలా? తప్పించబడాలా. ఆ తప్పించబడాలంటే నీతి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. బైబిల్లో ఒక మాట చదవండి, సామెతలు 11:9 చదవండి, త్వరగా చదవండి ఒక మాట. తెలివి చేత, అది మనకు కావాల్సిన మాట. తెలివి జ్ఞానం చేత నీతిమంతులు ఏం చేస్తారంటే ఆపదలన్నిటినీ తప్పించుకుంటా ఉంటారు. ఊరికే చిక్కులలో పడిపోరు, ఊరికే ఆ వేదనలలో పడిపోరు వాళ్ళు. తెలివి ఎక్కువగా ఉంటుంది నీతిమంతులకి. ఏముంటుంది? నీతిమంతులకి తెలివి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య వారికి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీతిమంతులకు దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు.